హలో అండి. వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. ఈరోజు ప్రైస్ అనేది మనకి కొంచెం వోల్టైల్‌గా బిహేవ్ చేసింది కదా! ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది. దీని వెనక జరిగిన సైకాలజీ ఏంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకొని, దాంతో పాటే మనం డైలీ లెవెల్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటాం కదా! ఆ లెవెల్స్ కూడా అడ్జస్ట్ చేసుకొని మండే అనాలిసిస్‌కి మూవ్ అవుదాం మనం. వీడియోని ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి. మీకు మంచి నాలెడ్జ్ అయితే బిల్డ్ అయిద్ది. ఓకే. ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్‌లోకి వచ్చాం. నిన్నేం అనాలిసిస్ చేసుకున్నాం మనం ప్రైస్‌ని. ఇక్కడ గమనిస్తే క్లోజ్ అయింది కదా మనకి. లో ఎక్కడ చేసుకుంది? ఈ లోని గమనిద్దాం. ఈ లోని ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ చేసిందో ఇక్కడ నుంచి మనకి సెల్లింగ్ ప్రెషర్ రావడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకున్నాం కదా. అలానే మనకి ఈ లోని ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ చేసిందో అక్కడ నుంచి సెల్లింగ్ ప్రెషర్ అనేది కనిపించింది. ప్రైస్ లోలోకి వస్తున్నప్పుడు ఇక్కడ సపోర్ట్ లెవెల్ అనేది ఉంది కదా. ఈ లెవెల్ దగ్గర మనకి ఏమన్నా బయింగ్ ఎంట్రీ సెటప్ దొరికితే బై సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అని డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా. ఇక్కడ మన మైండ్ సెట్ ఎలా షిఫ్ట్ అవ్వాలి? ఈ లోన్ ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ అయిద్దో బయింగ్ సైడ్ నుంచి సెల్లింగ్ సైడ్కి షిఫ్ట్ అవ్వాలి. ప్రైస్ లోలోకి వస్తున్నప్పుడు సెల్లర్స్ అనే వాళ్ళు అయిపోతారు కదా. లోలోకి వస్తుంటే ఎవరు అగ్రెసివ్ అవుతారు? బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అవుతారు కదా ప్రైస్లో. కాబట్టి సెల్లింగ్ సైడ్ నుంచి మళ్ళీ మనం బయింగ్ సైడ్కి షిఫ్ట్ అవ్వాలన్నమాట ప్రైస్ సపోర్ట్ లెవెల్ దగ్గరికి వస్తున్నప్పుడు. ఇలా మైండ్ సెట్ని షిఫ్ట్ చేసుకున్న తర్వాత మనం కన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలి. సెల్ చేయాలనుకున్నప్పుడు సెల్లర్స్ కన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలి. బై చేయాలనుకున్నప్పుడు బయర్స్ కన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలి. దాంతోపాటే ఇక లో బ్రేక్ చేస్తే ఫాల్ ఇద్ది అనుకున్నాం కదా. ఆ ఫాల్ ఎలా ఉందనేది కూడా గమనించామనుకోండి. అది కొంచెం అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది. కాకపోతే మీరు ప్రైస్ని గమనిస్తూ ఉంటే అది మీకు అలవాటు అయిపోద్ది. ఇక్కడ గమనించండి ప్రైస్ని. అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుందా? ఈ లో బ్రేక్ అయిన తర్వాత మనకి ఇక్కడ చెప్తాను, అర్థం చేసుకోండి. ప్రైస్ ఫాల్ అయిందా, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయిందా, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయిందా, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది. ఇక్కడ ప్రైస్ అనేది కొంచెం జిగ్జాగ్ ఉంది కదా. అంటే ఇక్కడ లోన్లు గమనించండి, దగ్గర అయిపోతున్నాయి కదా. అంటే సెల్లర్స్ అనే వాళ్ళు వీక్ అవుతున్నారని అర్థం చేసుకోవచ్చు కదా మనం. సెల్లర్స్ స్ట్రాంగ్ ఉంటే ఎలా బిహేవ్ చేసిద్ది ప్రైస్ అనేది? ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది. ఒక డౌన్ ట్రెండ్ స్ట్రక్చర్ అనేది ఫామ్ చేసుకుంటుంది. ఈ లోలు ఏవైతే ఉన్నాయో ఈ లోలు అనేవి కొంచెం దూరం ఉంటాయి. ఇక్కడ గమనిస్తే లోలు అనేది దగ్గర అయిపోతున్నాయి కదా. అంటే సెల్లర్స్ అనే వాళ్ళు వీక్ అవుతున్నారు అని అర్థం చేసుకోవచ్చు. మరి బై చేయొచ్చు అంటే బై చేయకూడదు. ఎప్పుడు బై చేయాలి మనం? బయర్స్ అనే వాళ్ళు రావాలి మార్కెట్లోకి. ఇక్కడ గమనించండి ప్రైస్లో ఇక్కడ గ్రీన్ క్యాండిల్స్ అనేవి వరుసగా పడుతున్నాయి కదా. అంటే ఇదేం ఇండికేట్ చేస్తుంది మనకి? బయర్స్ అనే వాళ్ళు మార్కెట్లోకి ఎంటర్ అయ్యారని అర్థం చేసుకోవచ్చు కదా మనం. బయర్స్ ఎంటర్ అయ్యారంటే ప్రైస్ని ఇటు సైడ్ తీసుకెళ్తారు, అప్ సైడ్ తీసుకెళ్తారు కదా. కాబట్టి ఇక్కడ ఎలా అర్థం చేసుకోవచ్చు మనం ఏదైతే సపోర్ట్ జోన్ అనుకుంటున్నామో ఆ సపోర్ట్ జోన్ దగ్గరికి రాకముందు నుంచే బయర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అయ్యారు అని అర్థం చేసుకోవచ్చు కదా. బయర్స్ యాక్టివేట్ అయితే చెప్పుకున్నాం కదా ఇందాక, ప్రైస్ అనేది అప్ సైడ్ మూవ్ అయింది. కాబట్టి మళ్ళీ మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ గమనించండి బయింగ్ స్ట్రెంత్ ఎలా ఉంది మనకి. అగ్రెసివ్ అనేది ఉంది కదా. అగ్రెసివ్ బయర్స్ ఉన్నారు కాబట్టి ఈ లో అనేది మనకి ఇంపార్టెంట్. డైలీ డిస్కస్ చేసుకుంటున్నాం కదా. ఎక్కడి నుంచి అయితే మనకి అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ లేదా అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుందో దాన్ని ఇంపార్టెంట్గా గమనిస్తాం మనం. ఇక్కడ అదే జరిగింది కదా. ఇక్కడ ఏదైతే లో చేసుకున్నారో బయర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు కదా. ఆ లోని మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ అవుతుంది అంత ఈజీగా. డౌన్ సైడ్ బ్రేక్ అవుతుందంటే ఇక్కడ ఏదైతే బయర్స్ వచ్చారో వాళ్ళు ఫెయిల్ అయ్యారని అర్థం చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి సెల్లర్స్ వచ్చి ప్రైస్లో సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది. కాకపోతే మీరు ఏది గమనించాలి? ఇక్కడ ఏదైతే లో చేసుకుందో ప్రైస్ దాన్ని ఇంపార్టెంట్గా గమనిస్తుంది ప్రైస్ అని మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనా. దానిపైన ఉన్నంత వరకు బయర్స్ అనే వాళ్ళు యాక్టివేట్లో ఉన్నారు అని అర్థం చేసుకోవాలి. దాంతోపాటే ఇక్కడ ఇంకో పాయింట్ని గమనించండి. మనం డైలీ అనాలిసిస్ వీడియోలో చెప్తున్నాం కదా, డౌన్ ట్రెండ్ సినారియో ప్రైస్ ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది. ఎప్పుడైతే లో క్రాస్ అయిద్దో మనకి హై అనేది ఇంపార్టెంట్ అని డిస్కస్ చేసుకుంటున్నాం కదా. ఒక రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందని డిస్కస్ చేసుకున్నాం కదా. అంటే ఎలా బిహేవ్ చేసింది ప్రైస్ ఈ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు? ఇక్కడ రెసిస్టెన్స్ అంటే సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది కదా. ఇక్కడ సెల్లర్స్ ఉంటారు కదా. ఇదే సినారో మనకి ఇక్కడ ఈరోజు జరిగింది. గమనించండి ప్రైస్ ఫాల్ అయిందా, అప్ సైడ్ వచ్చింది. ఇక్కడ లో అనేది బ్రేక్ చేసుకుంది డౌన్ ట్రెండ్లో. లో బ్రేక్ చేస్తే ఏది ఇంపార్టెంట్ మనకి? హై అనేది ఇంపార్టెంట్ కదా. అంటే ఈ హై ఒక రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంది మనకి. ప్రైస్ ఆ లెవెల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏం జరిగింది గమనించండి. అక్కడ నుంచి మనకి సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా. ఈ సెటప్ ఎవరైనా యూజ్ చేయాలి, లేదు ఈ సైకాలజీని మార్కెట్లో ఎవరైనా యూజ్ చేయాలనుకుంటే ఆ లెవెల్స్ దగ్గరికి వస్తున్నప్పుడు ఏం జరుగుతుందో అర్థం చేసుకొని దాని మీద సెటప్ బిల్డ్ చేసుకొని ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా సెల్ సైడ్ ఉంటుంది. బై సైడ్ ఎలా ఉంటుంది మనకి చెప్పండి? ప్రైస్ అప్ సైడ్ వచ్చిందా, ఫాల్ అయింది. ఎప్పుడైతే హైని బ్రేక్ చేసిద్దో ఏది ఇంపార్టెంట్ మనకి? లో అనేది ఇంపార్టెంట్ కదా. అంటే ఇది ప్రైస్ ఈ లెవెల్ దగ్గరికి వస్తున్నప్పుడు ఇక్కడ మళ్ళీ మనకి బయింగ్ రావడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఇక్కడ ఎవరైనా బై సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సెటప్ బిల్డ్ చేసుకొని కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత. ఈరోజు ఓవరాల్గా ప్రైస్లో ఏం జరిగింది మనకి? బయింగ్ వచ్చిందా, తర్వాత సెల్లింగ్ వచ్చింది, లాస్ట్లో అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది. ఓవరాల్గా ప్రైస్ ఎక్కడ క్లోజ్ అయింది మనకి? ఇక్కడ ఓపెన్ అయిందా, హైలోనే క్లోజ్ అయింది కదా. అంటే ఎవరున్నారని అర్థం చేసుకోవచ్చు. మార్కెట్లో అగ్రెసివ్గా బయర్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఓకేనా. మార్కెట్లో బయర్స్ ఉంటే ప్రైస్ అనేది అప్ సైడ్ మూవ్ అయింది. కాబట్టి మనం కూడా ఎంట్రీస్ అనేది ఎట్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. మండే రోజు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుందాం. ఎందుకు? బయర్స్ అనే వాళ్ళు మార్కెట్లో ఉన్నారు కాబట్టి. ఓకే. ఇప్పుడు మనం లెవెల్స్ అడ్జస్ట్ చేసుకొని దాని వెనక లాజిక్ డిస్కస్ చేసుకొని మండే అనాలిసిస్కి మూవ్ అవుదాం.
ఇప్పుడైతే మనం లెవెల్స్ అడ్జస్ట్ చేసుకున్నాం, దాని వెనక లాజిక్ని డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి గమనిస్తే ఏం జరిగింది, మనకి ప్రైస్ అనేది అప్ సైడ్ వచ్చిందా, ఫాల్ అయింది, ఇక్కడ హైని బ్రేక్ చేసుకుంది కదా. హై బ్రేక్ చేస్తే మనకి ఏది ఇంపార్టెంట్, లో అనేది ఇంపార్టెంట్ కదా. కాబట్టి ఇక్కడ నేను ఒక లెవెల్ అనేది డ్రా చేసుకున్నాను, ఒక సపోర్ట్ లెవెల్ లాగా. లేదు ప్రైస్ లోలోకి వస్తుంటే ఇక్కడ ప్రీవియస్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్న లెవెలే. దీని లాజిక్ నిన్నటి వీడియోలో ఉంది, ఒకసారి అది చెక్ చేస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది ఇక్కడ ఎందుకు సపోర్ట్ లెవెల్ డ్రా చేసాము అనేది. లేదు ప్రైస్ హైలోకి వస్తుంటే ఇక్కడ నాకు డాష్ లైన్ అనేది ఉంది కదా, ఎందుకు డ్రా చేశానంటే ఇక్కడ నుంచి గమనించండి ఏముంది, మనకి అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా కొంచెం. కాబట్టి మళ్ళీ ప్రైస్ ఆ లెవెల్ దగ్గరికి వస్తున్నప్పుడు సెల్లర్స్ యాక్టివేట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. కాబట్టి అక్కడ నేను ఒక రెసిస్టెన్స్ లెవెల్ అనేది డ్రా చేసుకున్నాను. మండే రోజు ప్లాన్ ఏంటిదంటే నాది, ప్రైస్ ఇక్కడ క్లోజ్ అయింది కదా, నాకు లోలోకి వస్తుంటే ఇక్కడ సపోర్ట్ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ దగ్గర నాకు ఏమైనా బయింగ్ ఎంట్రీ సెటప్ దొరికితే బై సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటా. ఇక్కడ నుంచి ప్రైస్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఎప్పుడు ఇక్కడ బయర్స్ అనే వాళ్ళు రావాలి, ఆ లెవెల్ దగ్గర వస్తే ప్రైస్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంది. లేదు ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ని డౌన్ సైడ్ బ్రేక్ చేసిందో, బ్రేక్ చేసిన వెంటనే నేను కంగారు పడను, సెల్లింగ్ సైడ్ వస్తుంది, మార్కెట్ అగ్రెసివ్గా ఫాలో అయిపోద్దని వెయిట్ చేసి ఒకవేళ సెల్ చేయాలి అనుకుంటే ప్రైస్ లోలోకి వచ్చి రీటెస్ట్ చేసుకుంటుంది కదా, ఆ రీటెస్ట్లో నాకు ఏమైనా సెల్లింగ్ ఎంట్రీ సెటప్ దొరికితే అప్పుడు మాత్రమే సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటా. ఈ లెవెల్ కింద ఎక్కడి వరకు ప్రైస్ లోలోకి వస్తున్నప్పుడు నాకు నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ అనేది ఉంది కదా, ఈ లెవెల్ వరకు సెల్ సైడ్ ప్లాన్ చేసుకొని అక్కడ మళ్ళీ నాకు ఏమైనా బయింగ్ ఎంట్రీ సెటప్ దొరికితే బై సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటా. ఈ లెవెల్ దగ్గర ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అనుకుంటున్నాం కదా. లేదు ప్రైస్ హైలోకి వస్తుంటే నేను బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాండి. ఎక్కడి వరకు నా నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఉంది కదా, ఇక్కడ వరకు బై సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకొని ఆ లెవెల్ దగ్గర మళ్ళీ నాకు ఏమైనా సెల్లింగ్ ఎంట్రీ సెటప్ దొరికింది అనుకోండి, సెటప్ దొరికినప్పుడు మాత్రం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటా. ఇక్కడ సెల్ సైడ్ ఇక్కడ మనకి లైట్గా సెల్లింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది ఈ లెవెల్ దగ్గర. సెల్లింగ్ కంటే కూడా ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ని అప్ సైడ్ బ్రేక్ చేసిందో ఇక్కడ నుంచి మనకి మంచిగా బుల్లిష్ మూవ్మెంట్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. కాబట్టి ఈ లెవెల్ని ఎప్పుడైతే మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ చేస్తో అక్కడ నుంచి నేను బయింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. బ్రేక్ ఇన్ వెంటనే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటా కొంచెం అగ్రెసివ్గా, లేదు అక్కడ జరుగుతున్న సైకాలజీని అర్థం చేసుకొని బ్రేక్ చేసి రీటెస్ట్ చేసుకుంటారు కదా ప్రైస్, ఆ రీటెస్ట్లో నాకు ఏమైనా బయింగ్ ఎంట్రీ సెటప్ దొరికినా సరే బై సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాను నేను ఆ లెవెల్ పైన ఉన్నంత వరకు. ఓకే, ఇప్పుడు నేను లెవెల్స్ అయితే మెన్షన్ చేశాను. ప్రైస్ లోలోకి వస్తుంటే ఫస్ట్ సపోర్ట్ లెవెల్ ఎక్కడుందో నాకు నిఫ్టీలో 25,605. నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ ఎక్కడుందో నాకు 25,439. లేదు ప్రైస్ హైలోకి వస్తుంటే ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ ఎక్కడుంది నాకు 25,860. ఈ లెవెల్ ఎప్పుడైతే మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ చేసిందో అక్కడ నుంచి నేను బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాను. మార్కెట్లో అగ్రెసివ్ మూవ్మెంట్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది బై సైడ్కి. ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ని అప్ సైడ్ బ్రేక్ చేసిందో నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి మనకి ఆల్ టైమ్ హై దగ్గర నుంచి ఉందండి. ప్రీవియస్గా మనకి గ్యాప్ అప్ అనేది జరిగింది కదా ప్రైస్, ఆ లెవెల్ దగ్గర మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఉందన్నమాట. మధ్యలో మనకి ఏ రెసిస్టెన్స్ అయితే లేదు. ప్రైస్ని మాత్రం గమనించండి ఏం జరుగుతుంది అనేది ఈ లెవెల్ అప్ సైడ్ బ్రేక్ చేసిన తర్వాత. ఓకే, ఇప్పుడు మనం సెన్సెక్స్ 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చాం. ఇందులో కూడా ప్రైస్ని గమనించండి, అంటే ప్రైస్ బిహేవియర్ని అర్థం చేసుకోండి. ఇందా మనం నిఫ్టీలో డిస్కస్ చేసుకున్నాం కదా ప్రైస్ బిహేవియర్ ఎలా ఉందని, ఈ చార్ట్లో ప్రైస్ ఎలా బిహేవ్ చేసిందని చెప్తాను మీకు. దీన్ని కంపేర్ చేయండి, మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఇక్కడ గమనించండి, ప్రైస్ ఇక్కడ క్లోజ్ అయింది కదా, క్లోజింగ్ దగ్గర ఓపెన్ అయింది, ఇక్కడ లో చేసుకుంది కదా నిన్న, ఆ లోని మార్కెట్ డౌన్ సైడ్ అనేది బ్రేక్ చేసింది. ఓకేనా, ఈ చార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది మనకి. లోకి వచ్చిన తర్వాత ఇక్కడ లోలు గమనించండి, అప్ సైడ్ వచ్చిందా ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చిందా ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది. ఇక్కడ లోలు అనేది దగ్గర అయిపోయినాయి కదా ఈ చార్ట్లో కూడా. ఓకేనా, ఇది ఒక పాయింట్ మనకి. దాంతోపాటే ఇక్కడ నుంచి గమనిస్తే ఏం జరిగింది, మనకి అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది కదా. సేమ్ ఆ చార్ట్లో ఎలా వచ్చిందో అగ్రెసివ్ బయింగ్, ఇందులో కూడా అలానే బయింగ్ ప్రెజర్ అనేది కనిపించింది. నెక్స్ట్ ఏం జరిగింది, ప్రైస్ అప్ సైడ్ వచ్చిన తర్వాత ఫాల్ కనిపించింది. ఓవరాల్గా ప్రైస్ హైలోకి వచ్చి క్లోజ్ అయింది కదా, ఎక్కడైతే ఓపెన్ అయిందో దానికంటే ప్రైస్ హైలోకి వచ్చి క్లోజ్ అయింది కదా. అంటే ఈ చార్ట్లో కూడా ఎవరు అగ్రెసివ్గా ఉన్నారు, మనకి బయర్స్ అగ్రెసివ్గా ఉన్నారా లేదు సెల్లర్స్ అగ్రెసివ్గా ఉన్నారా? బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్గా ఉన్నారు కదా. కాబట్టి ఇందులో కూడా మనం హెడ్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు, బయింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు కదా మండే రోజుకి. కాకపోతే ఎక్కడ పడితే అక్కడ మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోము. లెవెల్స్ అనేది డ్రా చేసుకొని రెసిస్టెన్స్ లెవెల్ అప్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, అక్కడ మనం బై సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం. లేదు ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర వస్తుంది అనుకోండి ప్రైస్, ఆ లెవెల్ దగ్గర అయినా సరే మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం. కాకపోతే ఇక్కడ కండిషన్ ఏంటిది, బయర్స్ అనే వాళ్ళు మనకి మార్కెట్లో అగ్రెసివ్గా ఉండాలి. బయర్స్ అగ్రెసివ్గా ఉంటే బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం. లేదు మార్కెట్ ట్రెండ్ అనేది డౌన్ సైడ్ ఉండి సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్గా ఉన్నారు అనుకోండి, మార్కెట్లో సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ప్రీవియస్గా సెల్లింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవడానికి రీజన్ ఏంటిది, మార్కెట్లో మనకి సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్గా ఉన్నారు. ఇప్పుడు బయింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవడానికి రీజన్ ఏంటిది, ఇక్కడ గమనించండి, మార్కెట్లో ఎవరు అగ్రెసివ్గా ఉన్నారు, బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్గా ఉన్నారు కదా. కాబట్టి ఇలా అర్థం చేసుకుంటాం మనం ప్రైస్ని. ఓకే, ఇక్కడ నేను లెవెల్స్ అయితే అడ్జస్ట్ చేసుకున్నా, దాని వెనక లాజిక్ని డిస్కస్ చేసుకొని మండే ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రైస్ ఇక్కడ నుంచి గమనిస్తే ఏం జరిగింది, మనకి అప్ సైడ్ వచ్చిందా ఫాల్ అయింది, ఇక్కడ హై బ్రేక్ చేసుకుంది కదా. హై బ్రేక్ చేస్తే మనకి ఏది ఇంపార్టెంట్, లో అనేది ఇంపార్టెంట్ కదా. కాబట్టి నేను ఇక్కడ ఒక లెవెల్ అనేది డ్రా చేసుకున్నాను, సపోర్ట్ లెవెల్ లాగా. ప్రీవియస్గా మనకి ఇక్కడ సపోర్ట్ లెవెల్ అనేది ఉంది కదా, దాన్ని కొంచెం కిందకి అడ్జస్ట్ చేశాను. ఎందుకు, ఇక్కడ నుంచి కదా మనకి అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది స్టార్ట్ అయింది ఓవరాల్గా. కాబట్టి
ఇక్కడ నేను ఒక సపోర్ట్ లెవెల్లా కన్సిడర్ చేసుకున్న దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాను లెవెల్ని. ప్రైస్ హైలోకి వస్తుంటే ఇందాక చెప్పుకున్నట్టే ప్రీవియస్గా ఇక్కడ నుంచి మనకి అగ్రెసివ్ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించింది చార్ట్లో. అందుకే ఇక్కడ నేను ఒక రెసిస్టెన్స్ లెవెల్ అనేది డ్రా చేసుకున్నా. మండే రోజు ప్లాన్ ఏంటిదంటే నాది ఇందులో కూడా సేమ్ నిఫ్టీలో ఎలా అయితే అనాలిసిస్ చేసుకున్నామో అదే అనాలిసిస్ని ఇక్కడ అప్లై చేస్తాను. చూడండి, ప్రైస్ లోలోకి వస్తుంటే ఇక్కడ సపోర్ట్ లెవెల్ అనేది ఉంది కదా, నాకు ఎంత 83,300. ఈ లెవెల్ దగ్గర నాకు ఏమైనా బయింగ్ ఎట్సర్ దొరికితే బై సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటా. లేదు మార్కెట్ ఎప్పుడైతే ఆ లెవెల్ని డౌన్ సైడ్ బ్రేక్ చేస్తుందో ఇక్కడ ఏం కంగారు పడకుండా ప్రైస్లో డబుల్ కన్ఫర్మేషన్ ఇస్తే సెల్ సైడ్ ప్లాన్ చేసుకుంటా. లేదు ప్రైస్ని లోలోకి రానిచ్చిన తర్వాత ఇక్కడ లెవెల్ ఉంది కదా నాకు ఎంత 82,928, ఈ లెవెల్ దగ్గర అయినా సరే నాకు ఏమైనా బయింగ్ ఎంట్రీ సెటప్ దొరికితే బై సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. లేదు ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ కూడా డౌన్ సైడ్ బ్రేక్ చేస్తుందో ఇక్కడ నుంచి మాత్రం మనకి మార్కెట్లో సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. అంటే ఇక్కడ ఎవరైతే బయర్స్ యాక్టివేట్ అయ్యారో వాళ్ళు ఫెయిల్ అయ్యారని అర్థం చేసుకొని ఈ లెవెల్ కింద నుంచి మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఓకేనా? లేదు ప్రైస్ హైలోకి వస్తుంటే ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఉంది కదా నాకు ఎంత 84,199, ఆ లెవెల్ దగ్గర మాత్రమే నేను సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా ప్రైస్ హైలోకి వస్తున్నప్పుడు. అది కూడా చిన్న టార్గెట్లు మాత్రమే చూస్తాను సెల్లింగ్ సైడ్. లేదు ఆ లెవెల్ కూడా మార్కెట్ ఎప్పుడైతే అప్ సైడ్ బ్రేక్ చేసిందో అక్కడ నుంచి మనకి మంచిగా బయింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. కాబట్టి ఇక్కడ బ్రేక్ ఇన్ వెంటనే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకునే కంటే కూడా ప్రైస్ హై బ్రేక్ చేసి రీటెస్ట్ చేసుకుంటుంది కదా, ఆ రీటెస్ట్లో నాకు ఏమైనా బయింగ్ ఎంట్రీ సరుకు దొరికితే బై సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటా. ఓకే, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్లకు వచ్చాం. ఇందులో కూడా మనకి అగ్రెసివ్గా ఎవరు కనిపిస్తున్నారు? ఇక్కడ నుంచి చూడండి, ప్రైస్ అప్ సైడ్ వచ్చిందో ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది. ఇందులో ఎవరు అగ్రెసివ్గా ఉన్నారు? బయర్స్ అగ్రెసివ్గా ఉన్నారా లేదా సెల్లర్స్ అగ్రెసివ్గా ఉన్నారా? ప్రైస్ హైలోకి వెళ్ళిందంటే మంచి క్యాండిల్స్ వేసుకొని గ్రీన్ క్యాండిల్స్ వేసుకుంటూ బయర్స్ అగ్రెసివ్గా ఉన్నారు అని అర్థం చేసుకుంటున్నాం మనం. ఓకేనా? బయర్స్ అనే వాళ్ళు మార్కెట్లో స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం. ఎక్కడ బై సైడ్ ఎంట్రీస్ అనేది ప్రైస్ లోలోకి వస్తున్నప్పుడు ఇక్కడ లెవెల్ ఉంది కదా 59,925, ఈ లెవెల్ దగ్గర నాకు ఏమైనా బయింగ్ ఎంట్రీ సరుకు దొరుకుతుంది బై సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటా. లేదు అది డౌన్ సైడ్ బ్రేక్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది కదా నాకు ఎంత 59,653, ఈ లెవెల్ దగ్గర కూడా నాకు ఏమైనా బయింగ్ ఎంట్రీ సరుకు దొరికితే బై సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటా. లేదు ప్రైస్ హైలోకి వస్తున్నా సరే నేను బయింగ్ ఎంట్రీసే ప్లాన్ చేసుకుంటా అండి. ఎక్కడ సెల్ సైడ్ ఆలోచిస్తే నేను ప్రైస్ హైలోకి వచ్చిన తర్వాత 60,387, ఈ లెవెల్ దగ్గర మాత్రం నేను సెల్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటా. అది కూడా చిన్న టార్గెట్లో పెట్టుకుంటా సెల్ సైడ్. లేదా ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ కూడా అప్సైడ్ బ్రేక్ చేసిందో ఇక్కడ నుంచి మనకి మంచిగా బయింగ్ ప్రెజర్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది. ఎప్పుడు మరి మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ వస్తుందంటే ఇందా డిస్కస్ చేసుకున్నాం కదా, ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ని డౌన్ సైడ్ బ్రేక్ చేసిందో కొంచెం అగ్రెసివ్గా ఇక్కడ నుంచి మాత్రమే సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అయ్యి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ కంటిన్యూ అవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉంది మనకి. కాకపోతే ఓవరాల్గా మనకి బయర్స్ అనే వాళ్ళు ఈరోజు అగ్రెసివ్గా ఉన్నారు కాబట్టి ప్రైస్ అప్సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఇలాంటి టైమ్స్లో ఏం జరిగింది అంటే జనరల్గా ప్రైస్ అనేది గ్యాప్ అప్ అయింది, ఆ మూమెంట్ మొత్తం క్యాప్చర్ అయిపోద్ది అనమాట. ఆ గ్యాప్ అప్లోనే రావాల్సిన బయింగ్ ప్రెజర్ మొత్తం అయిపోద్ది కాబట్టి మళ్ళీ అక్కడ ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకుని ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం. లేదు ఫ్లాట్ కానీ లైట్ గ్యాప్ అప్ లైట్ గ్యాప్ డౌన్ కానీ అయితే మన అనాలిసిస్ అనేది ఫాలో అవుతాం. ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేసుకున్నా దాన్ని ఫాలో అయ్యి ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం. లేదు ఎప్పుడైతే మార్కెట్లో నెగిటివ్ న్యూస్ అనేది ఉందో అప్పుడు మాత్రం ప్రైస్లో గ్యాప్ డౌన్ జరగడానికి పాసిబిలిటీ అనేది ఉంది. అప్పుడు ఈ లెవెల్ని డౌన్ సైడ్ బ్రేక్ చేసేది ఆటోమేటిక్గా గ్యాప్ డౌన్ జరిగిందంటే అక్కడ నుంచి మళ్ళీ మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం. కాకపోతే ఈ లెవెల్ని మార్క్ చేసుకోండి, ఈ లెవెల్ పైన వరకు బై సైడ్, ఈ లెవెల్ కిందకు వస్తే సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఏ చార్ట్ అయినా సరే అండి, మనం లెవెల్ డిస్కస్ చేసుకున్నాం కదా, కింద సపోర్ట్ లెవెల్ బయర్స్ స్ట్రాంగ్ అయిన లెవెల్, ఆ లెవెల్ దగ్గర. ఇప్పటివరకు మనం వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా పాయింట్స్ అన్ని, సైకాలజీ మాత్రం సిమిలర్గా ఉంటుంది. మీరు నిఫ్టీ చార్ట్ తీసుకోండి, సెన్సెక్స్ చార్ట్ తీసుకోండి, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ తీసుకోండి, సైకాలజీ సేమ్ ఉంటుంది. ఆ సైకాలజీ ఎవరిది? బయర్స్ది, సెల్లర్స్ది. దాన్ని అర్థం చేసుకున్నారనుకోండి, మీరు ఈ చార్ట్లోనే కాదు ఏ చార్ట్లోకి వెళ్ళైనా ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే ముందు మీకు అక్కడ ప్రైస్లో ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారని అర్థం అవ్వాలి. దాన్ని మనం డైలీ అనాలిసిస్ వీడియోలో డిస్కస్ చేస్తూనే ఉన్నాం. దాన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆ సైకాలజీ కూడా మీకు బిల్డ్ అయ్యిద్ది. ఇప్పటివరకు మనం వీడియోలో ఏదైతే డిస్కస్ చేసుకున్నామో దాన్ని కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కింద తీసుకొని మీ ఓన్ అనాలిసిస్ మీరు చేసుకున్న తర్వాత మాత్రం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి. నా అనాలిసిస్ నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేసి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.